వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. మానవతను చాటుకుంటున్న తాండూర్ యూత్ వెల్ఫేర్ సంస్థ. కరోనా మృతులకు అంత్యక్రియలు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలన్న మంత్రి వేముల ప్రశాంత్. బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించాలని సూచన. భద్రకాళి అమ్మవారి ఆలయంలో లిల్లీ పూలతో లక్ష పుష్పార్చన. అంగరంగ వైభవంగా జరిగిందన్న నిర్వాహకులు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో క్షుద్ర పూజలు. నిర్వాహకులను చితకబాదిన స్థానికులు. తాగిన మత్తులో కన్న తల్లినే చంపిన తనయుడు. వనపర్తి జిల్లా గోపాలపేట మండలం పొలికేపాడు గ్రామంలో విషాదం. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర తీర్థరాజమైన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో లిల్లీ పూలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగరంగ వైభవంగా నిర్వహించామని భద్రకాళి శేషు తెలిపారు. పుష్పార్చన నేపథ్యంలో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. ఆలయానికి ముందుగానే చేరుకున్న భక్తులు లిల్లీ పూలను సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో భగవతే రుద్రాయ. పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలోని అన్ని కుంటలను నీటితో నింపుతామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత జానంపేటలో రైతు వేదికను ప్రారంభించారు. అనంతరం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మూసాపేట మండల కేంద్రంలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పాఠశాల అదనపు తరగతి గదులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అనేక మార్పులు వచ్చాయన్నారు. శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా పనిచేసి మూసాపేటను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఇంద్రయ్య సాగర్, ఎంపీపీ కళావతి, మూసాపేట గ్రామ సర్పంచ్ అన్నపూర్ణ, మండల రైతు బంధు కోఆర్డినేటర్ రఘుపతి రెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో విధిగా భౌతిక దూరం పాటించాలన్నారు. అత్యవసరమైతేనే తప్ప సాధ్యమైనంత వరకు ఇంటి వద్దనే ఉండాలన్నారు. కరోనా ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతోందన్నారు. జిల్లాలో 30 ఎమర్జెన్సీ ఆక్సిజన్ వ్యాక్సినేషన్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు షిండే, జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పాజిటివ్ రాగానే వాళ్ళకి ఐసోలేషన్ కిట్స్ కూడా, హోమ్ ఐసోలేషన్ కిట్స్ కూడా అందించి వాళ్ళు జాగ్రత్తలు చెప్తా ఉన్నారు. అట్లాగే ఇవాళ దాదాపు ఈ సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత 1,50,000 టెస్టులు ఈ జిల్లాలో జరిగితే 4,000 మందికి యాక్టివ్ కేసులు 4,000 మంది ఉన్నారు. 4,000 మందిలో ఒక 50 మంది తప్పిస్తే మిగతా అందరూ కూడా వారి ఇళ్లలోనే ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. 50 మందిని మా దగ్గర కూడా ఉన్న ఏరియా హాస్పిటల్స్ అక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ తగు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అయితే ఈ సందర్భంగా ఈ టెస్టింగ్ సంతృప్తిగానే ఉంది. ట్రీట్మెంట్ విషయంలో మాత్రం ఇంకా పెంచుకోవాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. సమావేశంలో ఉన్నటువంటి ఆక్సిజన్ బెడ్ సరిపోకపోవచ్చు అని చెప్పి ఒక అంచనాకు వచ్చి ఇవాళ కామారెడ్డి జిల్లాలో మొత్తంగా డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో 30 ఆక్సిజన్ బెడ్స్ అవైలబుల్ ఉన్నాయి, 10 ఐసీయూలో ఉన్నాయి, మొత్తం 40 ఆక్సిజన్ బెడ్స్ అవైలబుల్ ఉన్నాయి. మరి అది కాకుండా బాన్స్వాడ ఏరియా హాస్పిటల్లో బ్రహ్మాండంగా కరోనా కట్టడి విషయంలో కావచ్చు, ముందు జాగ్రత్తల విషయంలో కావచ్చు, అట్లానే వ్యాక్సినేషన్ టీకాలు వేయడం విషయంలో కావచ్చు కామారెడ్డి జిల్లా ముందంజలో ఉంది. కామారెడ్డి జిల్లా ప్రజలకు మనం చేస్తా ఉన్నా, ప్రభుత్వం చేయగలిగినంత చేస్తా ఉన్నది, ఇంకా చేస్తుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. డబ్బులకు ఏమాత్రం వెనుకపోయేది లేదు. మందులు అవైలబుల్ ఇస్తాం, ఇంజక్షన్లు అవైలబుల్ ఇస్తాం, ఆక్సిజన్ బెడ్స్ అవైలబుల్ ఇస్తాం. కానీ ఎంత చేసినా మాది మానవ ప్రయత్నమే ఉంటుంది. కాబట్టి ప్రజలు మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎక్కువ అయితే కేసులు మరి ఎంత చేసినా తక్కువనే అయిపోతుంది. దానికి లిమిట్ ఉంటుంది. అంటే నెలకు దాదాపు 3 లక్షల రూపాయల వాళ్ళ శాలరీస్ కోసమే కూడా నిధులు అరేంజ్ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అట్లా ఆక్సిజన్ కూడా వెంటనే కావాలని చెప్పి వైద్యులు అడిగి వెంటనే ఆక్సిజన్ కోసం ఖర్చు అవుతున్న నిధులు కూడా వారికి సమకూర్చబడతాయి. ఆక్సిజన్ ఎలాంటి కొరత లేకుండా తీసుకోవాలని చెప్పి డిఎంహెచ్ఓ గారిని ఆదేశించడం జరిగింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని శ్మశాన వాటికలో క్షుద్ర పూజలు చేస్తున్న వారిని స్థానికులు చితకబాదారు. ఆయుర్వేద వైద్యుడు సమీర్ రాయ్ తన కుటుంబ సభ్యులతో కలిసి శ్మశాన వాటికలో క్షుద్ర పూజలు చేస్తున్నారు. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి వారిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఆయుర్వేద వైద్యుడు అవతారమెత్తిన సమీర్ రాయ్ అమాయకులను దోచుకుంటున్నాడు. అయినప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇష్టారాజ్యమైపోయింది. ఇటువంటివి పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రజలు ఇటువంటి వారిని నమ్మవద్దని ఎస్ఐ శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు. కేసు విచారణలో ఉంది. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళ్తున్న దంపతులను టిప్పర్ లారీ ఢీకొట్టింది. దంపతులపై నుంచి టిప్పర్ వెళ్ళింది. ఈ ఘటనలో భర్త అక్కడికక్కడే మృతి చెందగా భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించేలోగానే మరణించింది. ఈ ప్రమాదం జాతీయ రహదారిపై ఆల్విన్ కంపెనీ వద్ద జరిగింది. మృతుడు మత్స శ్రీధర్ ఓ ప్రైవేటు ఉద్యోగి. భార్య దీపిక టెక్ మహీంద్రాలో పనిచేస్తుంది. మృతదేహాలను ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు విచారణలో ఉంది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ సంజీవ్ రెడ్డి సూచించారు. కరోనా రెండవ దశ ప్రమాదకరంగా మారిందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు 1200 మందికి పైగా కరోనా వ్యాక్సిన్ వేశామని తెలిపారు. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ టీకాను వేయించుకోవాలన్నారు. సామాజిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని, చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. ముస్తాబాద్ మండల ప్రజలకు తెలియజేయలేదు ఏమనగా, నేను డాక్టర్ సంజీవ్ రెడ్డి, మెడికల్ ఆఫీసర్, పోతుగల్ పిహెచ్సి నుంచి. మనకు దగ్గర డైలీ 100-150 మెంబర్స్కి పైనే డైలీ వ్యాక్సినేషన్ చేస్తున్నాం. అబవ్ 45 ఇయర్స్ అందరూ వివిధ గ్రామాల నుంచి, మన 22 గ్రామాల నుంచి వచ్చి ఈ అవకాశాన్ని కంపల్సరీ సద్వినియోగం చేసుకోవాలి. ఫస్ట్ వ్యాక్సిన్ వేసిన తర్వాత మళ్ళీ 28 డేస్కి సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేస్తాం. అబవ్ 45 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఆధార్ కార్డు ప్లస్ ఆధార్ కార్డుతో పాటు ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఇంకా మన ఓటర్ ఐడి కానీ ఇటువంటివి తీసుకొని వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని వ్యాక్సిన్ తీసుకొని వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 30 మినిట్స్ వరకు అబ్జర్వేషన్లో ఉండండి. అబ్జర్వేషన్లో ఉన్న తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు. తర్వాత మళ్ళీ 28 డేస్ తర్వాత వచ్చి సెకండ్ డోస్ తీసుకోగలరు. ఇప్పటివరకు మనం దాదాపుగా ఒక 1250 మెంబర్స్కి మనం వ్యాక్సినేషన్ చేసినాం. ఇంతవరకు ఎవరు కూడా ఏ రియాక్షన్ రాలేదు. అపోహలు ఏమి నమ్మవద్దు. మన దగ్గర వ్యాక్సిన్ మన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇస్తున్నాం. ఇప్పుడు వ్యాక్సిన్ కానీ తగినంత మెడిసిన్స్ కూడా అన్ని సఫిషియెంట్గా ఉన్నాయి. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా చాలామంది ఏంటంటే మాస్క్ లేకుండా బయట అందరు తిరుగుతున్నారు.
అందరు విధిగా మాస్కులు ధరించాలి. శానిటైజర్ హ్యాండ్ వాష్ శానిటైజర్తో హ్యాండ్ వాష్ ఎప్పుడు చేసుకుంటూ ఉండాలి. ప్లస్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. అవసరమైతే తప్ప ఇంట్లోకి వెళ్ళి బయటికి రావద్దు. దయచేసి అవసరమైతే తప్ప ఇంట్లోకి వెళ్ళి బయటికి రావద్దు. గుంపులుగా తిరగొద్దు. ఫంక్షన్స్ కానీ ఇంకేమైనా అటెండ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మనవి. తాండూరు యూత్ వెల్ఫేర్ ఆఫ్ తెలంగాణ స్వచ్ఛంద సంస్థ మానవతకు చిరునామాగా మారింది. కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహిస్తుంది. ఈ విషయాన్ని సంస్థ అధ్యక్షులు సయ్యద్ తెలిపారు. కుల మతాలకు అతీతంగా ఈ సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సోహెల్ హైమద్ ఉమేరి, ఇంతియాజ్, నజీర్ అహ్మద్, అబ్దుల్ షుకూర్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ ట్రస్ట్ సేవలను స్థానికులు అభినందిస్తున్నారు. లాస్ట్ కార్యక్రమం చేసే దాంట్లో ఎవరితో ఏం పైసలు ఛార్జ్ చేస్తలేము. మా బండి అంబులెన్స్ మేమే పెడుతున్నాము. వేరే ఏమి దాని మీద ఖర్చు వచ్చినా మేమే చేసుకుంటున్నాము. మీరు ఒకవేళ ఎప్పుడైనా అట్లా జరగకూడదని కోరుకుంటున్నాము. ఒకవేళ అట్లా జరిగితే మీరు మాకు ఫోన్ చేయండి. నా ఫోన్ నెంబర్ మీరు రాసుకోండి, 9398899403. ఇంకోటి మీకు తాండూరు నివాసులకు నేను స్పెషల్గా తాండూరులకు చెప్తున్నా, మీరు ఇక్కడ ఒకవేళ ఎవరికైనా కోవిడ్ అయితే అంత పెద్ద సమస్య ఏం లేదు. మీరు దయచేసి వాళ్ళకు మానసికంగా బాధ పెట్టకండి. నిన్న మానసికంగా బాధ పెట్టినందుకే నిన్న పోయి హనుమంతు అనే వ్యక్తి ట్రైన్ కింద పోయి చనిపోయాడు. మీరు దయచేసి ఆ పనులు చేయకండి. అట్లా ఏమైనా ఉంటే మాకు చెప్పండి. ఇంకోటి, మేము లాస్ట్ ఇయర్ నుంచి ఆక్సిజన్స్ కూడా ఫ్రీ ఇచ్చినాం చాలామందికి. అది కూడా మా సర్వీస్ నడుస్తుంది. అది కూడా ఫ్రీ ఉంది. ఆక్సిజన్ సిలిండర్స్కి ఎవరైనా అవసరం ఉంటే దయచేసి మా నెంబర్కి ఫోన్ చేసి ఎప్పుడైనా అర్ధరాత్రి అయినా కూడా మేము రెడీగా ఉన్నాము. మేము సాయం చేయడానికి రెడీ ఉన్నాము. తాగిన మత్తులో కన్న తల్లినే తనయుడు చంపాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా గోపాలపేట మండలం పొలికేడు గ్రామంలో చోటు చేసుకుంది. సిఐ సూర్యానాయక్ అందించిన వివరాల మేరకు మంకలి కాశమ్మ అనే మహిళను ఆమె కొడుకు శివ కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు. ఇంకా వివరాలు అందించాల్సి ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో అధిక వడ్డీలతో పీడిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మెరుపు దాడులు చేసిన అధికారులు నిర్వాహకుడు శ్రీనివాస్ ఆట కట్టించారు. అతని కార్యాలయాన్ని తనిఖీ చేశారు. స్థానికులు తనఖా పెట్టిన వాహన పత్రాలు, బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత తీసుకున్నాం. ఇప్పుడు నేను ఒకసారి నువ్వు రమ్మ ఒకసారి గిల్లు మన ఫార్వర్డ్ చేస్తాను గ్రూప్లో. ఫోటో చిన్న వీడియో కూడా తీయాల్సిన ఆ వీడియో కూడా పెట్టేద్దాం. అట్లా మాకు ఎప్పుడు పెట్టినా చిన్న 2 ముక్కలు ఇంకా వీడియో పెడితే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకులు సమావేశమయ్యారు. 2001 నుంచి పార్టీలో పనిచేస్తున్న బోనాల
సల్దాన్ భార్య బోనాల జ్యోతికి 3వ డివిజన్ తెరాస కార్పొరేటర్ టికెట్ ఇవ్వాలని ఈ సమావేశంలో తీర్మానించారు. అనంతరం డప్పు చప్పళ్లతో కోలాట నృత్యాలతో బోనాల జ్యోతి సల్దాన్ దంపతులు కార్యకర్తలు పైడిపల్లి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ను కలిసి 3వ డివిజన్ కార్పొరేటర్గా బోనాల జ్యోతిని ఎంపిక చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. మహిళలకు మరియు పురుషులకు మరియు తమ్ముళ్లకు అన్నలకు నా యొక్క తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికలు మొదలైనవి. కాబట్టి ఈ యొక్క కార్పొరేషన్లో గతంలో ఎస్సీ జనరల్ అయింది. అప్పుడు అధిష్టానం మేరకు మన ఎమ్మెల్యే రమేష్ గారి పిలుపు మేరకు టికెట్ విరమించుకొని ఆయన నిలబెట్టిన వ్యక్తిని ఎంతో మెజార్టీతో గెలిపించి పార్టీకి కట్టుబడి పనిచేసి ఈరోజు నాకు ఒక మంచి అవకాశం వచ్చిందని చెప్పి భావించుకుంటూ నా యొక్క భార్య బోనాల జన్ను జ్యోతి డాక్టర్ ఆఫ్ బాబు గారి కుమార్తె అయిన జ్యోతి క్రియాశీలక పాత్ర పార్టీలో గతం నుండి అంటే 2 సార్లు ఎమ్మెల్యేల ఎలక్షన్లలో పనిచేసింది, మరియు 2 సార్లు ఎంపీకి పనిచేసింది, మరియు కార్పొరేటర్ కూడా ఎంతో కృషి చేసి పార్టీకి ఓటర్లతోటి మమేకమై ఓట్లు వేయించి గెలిపించింది. కాబట్టి పైడిపల్లి ప్రజలు మరియు కొత్తపేట ప్రజలు ఆరేపల్లె ప్రజలు అందరూ కూడా మమ్మల్ని దీవించి అంత మమేకంగా ఉంటే ఏకగ్రీవంగా చేసేంత శక్తి ఉన్నదని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై అరూరి రమేష్, నామినేషన్ దాఖలు చేస్తానని చెప్పి మీ అందరి ఆశీర్వాదం మాకు కావాలని చెప్పి ఇక్కడ పిలవడం జరిగింది. మీరు మాతోటి వెన్నట్టి ఉన్నట్లయితే అధిక మెజారిటీతోటి గెలిపించి మన అరూరి రమేష్ గారికి మొదటగా మన విజయమే తెలియచేసుకుంటామని చెప్పుకుంటూ మీరందరూ వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం పొట్యాల గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల కొంతమంది కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు.
వీరిలో శంభులింగం, వేల్పుల స్వామిపై ఈ టీకా ప్రతికూల ప్రభావం చూపింది. అప్పటి నుంచి వీరి ఆరోగ్య పరిస్థితి నానాటికి క్షీణిస్తోంది. 11 రోజుల నుండి నరకయాతన అనుభవిస్తున్నారు. శంభులింగం బాధ వర్ణనాతీతం. ఈ విషయమై ఆయన కుమారుడు మాట్లాడుతూ వ్యాక్సిన్ వేయించుకున్నప్పటి నుంచి తన తండ్రి నరకం చూస్తున్నాడంటూ వాపోయాడు. ఏమి చేయాలో పాలుపోవడం లేదన్నాడు. అధికారులు చొరవ తీసుకొని తగు చికిత్సలు చేయించాలని కోరుతున్నారు. స్టేషన్ నేమ్ శంభులింగయ్య, అంతర్గా మండలం పొట్యాల, పెద్దపల్లి డిస్ట్రిక్ట్, కరీంనగర్ జిల్లా. కదా లాస్ట్ బుధవారం రోజు కోవిషీల్డ్ వ్యాక్సిన్ మా నాన్నగారికి వేయించాము. ఆ రోజు వ్యాక్సిన్కి ముందు చాలా బాగా నడిచాడు. అంతకుముందు 6 months వరకు ఏ వ్యాధి లేదు, కరెక్ట్గా ఉండటం. ఆ వ్యాక్సిన్ వేసుకున్న అర్ధరాత్రి 2 గంటల నుంచి కాళ్ళు ఇవ్వడం స్టార్ట్ చేసింది. అసలు లేవట్లేదు. ఫస్ట్ ఈ కాలు, ఆ తర్వాత ఈ కాలు, ఇప్పుడు మోకాలు, మొత్తానికి మంచాల నుంచి లేవట్లేదు. ఇది గత పిహెచ్సి పుట్నూరు పిహెచ్సి వాళ్ళకి కూడా కంప్లైంట్ చేశాం. వాళ్ళు పెద్దపల్లి హాస్పిటల్కి తీసుకుపోయారు. అక్కడ అది దింపారు, ఇది దింపారు. ఆ నుంచి కాకపోతే ప్రైవేట్కి వాళ్ళే పంపించారు. ప్రతి డాక్టర్కి ప్రైవేట్ డాక్టర్ మళ్ళీ ప్రాక్టీస్ ఉంది. సరే అని అక్కడికి కూడా వెళ్ళినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూపించారు, 4 మెడిసిన్స్ ఇచ్చారు, కవర్ కాలేదు. మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాం. ఇంటికి తీసుకొచ్చి 2 days తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్కి మళ్ళీ పంపించారు. అక్కడ మాత్రం పరిస్థితి భయానకంగా ఉంది. మేము హాస్పిటల్లో చిట్టి తీసుకున్న తర్వాత రిపోర్ట్స్ రావడానికి 3 గంటలు పట్టింది. ఈ 3 గంటల తర్వాత డాక్టర్ 12 అయితే ఆ డాక్టర్ ఉండడు. తను మళ్ళీ ప్రైవేట్ ప్రాక్టీస్ కిందకి వెళ్తాడు. ఆ తర్వాత మళ్ళీ అన్ని ఫోన్లు చేసేసిన తర్వాత ఆ ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయనకి అప్పచెప్తే ఆయన 2 ఓన్లీ విటమిన్ B12 ఒకటి, 2ది వచ్చేసి B కాంప్లెక్స్, ఇవి 2 మాత్రమే ఇచ్చేసి బెడ్కి ఉంచండి. ఏమాత్రం రికవర్ కాకపోక ఎక్కువ అయిన తర్వాత మళ్ళీ నేను ఇంటికి తీసుకొచ్చాను. ఈ ప్రాబ్లంకి దయచేసి సొల్యూషన్ చెప్పండి, మిగతా వాళ్ళకి వేయకండి. ఇదివరకు టీకా వేయకముందుకు ఏమన్నా పాత వ్యాధులు ఇట్లున్నాయి? లేదు, అంతకుముందు 6 months 7 months ఒకసారి ఆర్థరైటిస్ ఉంటే ఒక పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ ఇస్తే సెట్ అయిపోయేది. ఇప్పుడు ప్రాబ్లం ఏంది, కోవిషీల్డ్తోని పెయిన్ కిల్లర్ వేయద్దు అంటున్నారు. కాకపోతే మనిషి లేవట్లేదు. ఇక్కడ జాయింట్స్ ఇక చూడండి ఎంత సెల్లింగ్ వచ్చింది. ఇది టీకా వల్ల కావద్దు అంటున్నారు. సడన్గా టీకా వల్ల కాకపోతే ఇంత పెయిన్ ఎందుకు వస్తుంది? ఇదంతా కనీసం వాళ్ళ దగ్గర సొల్యూషన్ కూడా లేదు. డాక్టర్ల దగ్గర డాక్టర్ని అడిగిరా? అడిగినాం. అడిగితే ఏమంటాడు? ఇది దీనివల్ల కాదు అంటాడు. దీని సొల్యూషన్ మాత్రం చెప్పాడు. సరే దీనివల్ల కాలేదు, ఇది ఎందుకు ఇట్లా అయిందన్న మినిమం రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా డాక్టర్కి, అది లేదు. ఈ రోజుకి ఎన్ని రోజులు? 12 రోజులు ఉందా? 12 రోజులు అవుతుంది. 11 రోజులా? ఏంది ఒక ఇతను చూసి మొత్తం లైన్ మొత్తం అసలు టీకానే పనిచేశారు. వాళ్ళకి నిజంగా రెస్పాన్సిబిలిటీ ఉంటే ప్రతి పర్సన్కి దగ్గర వచ్చేసి మేము ఉన్నాం అన్నట్టు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి కదా, అది లేదు. అసలు ఈ జిల్లాలో హాస్పిటల్ గలీజ్ కంటే మరీ గలీజ్గా ఉంది. చెప్పమ్మా, టీకా వేసినాక అయిందా? టీకా వేసినాకనే ఇక నేను పరీక్ష చేయించిన, కిడ్నీల ప్రాబ్లం ఉన్నది, లివర్, అవన్నీ ప్రాబ్లాలు ఉన్నాయి. కానీ ఇక ఇప్పుడు ఏంటంటే ఒక దొడ్డికి సాపు లేదు సార్, దొడ్డికి సాపు లేదు. మూత్రం నీళ్లు తాగిచ్చినప్పుడే గిన్నె తాగుతాడు, మూత్రం కూడా చక్కగా లేదు. ఒక దొడ్డికి సాపు అయ్యేటట్టుగా. స్టేషన్ నేమ్ శంభులింగయ్య, అంతర్గా మండలం పొట్యాల, పెద్దపల్లి డిస్ట్రిక్ట్, కరీంనగర్ జిల్లా. కదా లాస్ట్ బుధవారం రోజు కోవిషీల్డ్ వ్యాక్సిన్ మా నాన్నగారికి వేయించాము. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మానవతను చాటుకుంటున్న తాండూర్ యూత్ వెల్ఫేర్ సంస్థ, కరోనా మృతులకు అంత్యక్రియలు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలన్న మంత్రి వేముల ప్రశాంత్, బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించాలని సూచన. భద్రకాళి అమ్మవారి ఆలయంలో లిల్లీ పూలతో 1,00,000 పుష్పార్చన అంగరంగ వైభవంగా జరిగిందన్న నిర్వాహకులు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో క్షుద్ర పూజలు, నిర్వాహకులను చితకబాదిన స్థానికులు. తాగిన మత్తులో కన్నతల్లినే చంపిన తనయుడు, వనపర్తి జిల్లా గోపాలపేట మండలం పొలికేడు గ్రామంలో విషాదం.
ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.